Sri Lalita Vedic and Nadi Astrology and Research Center, Rajahmundry. భృగునంది నాడి ప్రకారం పురుష జాతకంలో వివాహానంతరం అభివృద్ధి ఎలా ఉంటుంది? శ్రీ లలిత వేదిక్ మరియు నాడీ ఆస్ట్రాలజీ సెంటర్ రాజమండ్రికి స్వాగతం సుస్వాగతం. నా పేరు గోపి శర్మ. మన లలిత వేదిక్ మరియు నాడీ ఆస్ట్రాలజీ సెంటర్ బ్యానర్ మీద ఇదివరకు నాడీ ఆస్ట్రాలజీ గురించి వీడియోస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన, సమయభావం వలన కొంతకాలం పాటు వీడియోస్ చేయడం జరగలేదు. తిరిగి ఇప్పుడు కొనసాగిస్తున్నాం. కొనసాగింపులో భాగంగా మనం నాడీ ఆస్ట్రాలజీలో కొన్ని టిప్స్ జ్యోతిష్కులకు కానీ కొత్తగా నేర్చుకునే వారికి కానీ అందజేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు వివాహానంతరం ఎవరు అభివృద్ధి చెందుతారు, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరు డెవలప్మెంట్ చెందుతారు అనేది మనకి రాశి చక్రంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే జరుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఇప్పుడు రాశి చక్రం మనకి గురుడిని జీవకారకుడు కింద లేదా గురుడిని లగ్నం కింద నాడీ ఆస్ట్రాలజీలో భావిస్తాం. సో మీరు గురుడిని ఏ ప్లేస్లోనూ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి లేదా ఇక్కడ తీసుకోండి లేదా ఎక్కడైనా తీసుకోండి. అయితే గురుడు నుంచి, అంటే గురుడు ఉండే భావాన్ని ఒకటో భావాన్ని, రెండవ భావం ద్వితీయ భావం చెప్తాం. సరే, ఆ ద్వితీయ భావంలో శుక్రుడు ఎవరి జాతకంలో ఉంటాడు, ద్వితీయ భావంలో శుక్రుడు ఎవరి జాతకంలో ఉంటారో వాళ్ళు వివాహానంతరం అభివృద్ధి చెందుతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గురుడి నుంచి 5వ స్థానం ట్రైన్ అంటారు, నాడీ ఆస్ట్రాలజీలో ట్రైన్ అంటారు. ఆ ట్రైన్లో శుక్రుడు, అంటే ఇక్కడ గురుడి నుంచి 1వ స్థానం అయితే ఇది 5వ స్థానం లేదా 9వ స్థానం లేదా 7వ స్థానం, గురు శుక్రుడు సంబంధం కలిగినా కూడా వారు ఆఫ్టర్ మ్యారేజ్ డెవలప్ అవుతారు, అంటే వివాహానంతరం అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా ఇంకో పారామీటర్ ఏంటంటే శుక్రుడు కనుక ఉచ్చస్థితిని పొందితే ఎవరి జాతకంలో, అంటే మగవారి జాతకానికి మాత్రమే, మగవారికి మాత్రమే ఈ శుక్రుడు కనుక ఉచ్చస్థితిని పొందితే వారు వివాహానంతరం కూడా అభివృద్ధి చెందుతారని తెలుసుకోవచ్చు. అదేవిధంగా గురుడు కనుక శుక్రుడు యొక్క రాశిలో కనుక ఉంటే, అంటే శుక్రుడు యొక్క రాశి అయిన శుభం కానీ తులలో కానీ గురుడు కనుక ఉంటే కనుక వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ డెవలప్మెంట్ అవుతారని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం రేపు వచ్చే వీడియోలో ఆడవారి జాతకంలో వారు ఎప్పుడు అభివృద్ధి చెందుతారని తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వీడియోలన్నింటినీ కూడా మీకు చేరాలన్నా, ఈ టిప్స్ మీకు చేరాలన్నా మీరు లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.